ఆల్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం శ్రీ 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 రాజావారు హీరోయిన్ సంపదతో ఉన్నాం. ఆమెను అడిగి సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎలా వచ్చారు? నేను యాక్చువల్లీ సతీష్ వేగేష్ణ గారిని ఒక వేరే ప్రాజెక్ట్ కోసం కలిశాను. కానీ ఈ ప్రాజెక్ట్ నాకు సూట్ అవుతుందని చెప్పి హీ కాస్టెడ్ మీ ఫర్ దిస్ మూవీ. యాక్చువల్లీ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కదా, మరి తెలుగు ప్రాజెక్ట్లోకి ఎలా? తెలుగు ప్రాజెక్ట్లోకి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మేనేజర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో వీఆర్ వర్కింగ్ ఇన్ కన్నడ, తెలుగు అండ్ తమిళ్ రైట్ నౌ. అలా. మీరు ఏం చదివారు? నేను ఇంటీరియర్ డిజైనింగ్ చదివాను. మరి ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? ముందే నుంచి చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ మై కాలేజ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ కో కరిక్యులర్ స్టఫ్. సో అలా వచ్చాను అనమాట. మీ పేరెంట్స్ వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేయలేదా? లేదు ఏం లేదు, అస్సలు లేదు. బెంగళూరులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఫస్ట్ ఈ మూవీ టీజర్ వచ్చి ఉంటుంది కదా, అది చూసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? They are very happy because this is one of the first projects that I did. So it's always special to see it on screen. నాన్నే నితిన్ గారితో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంది? Off screen, he's a very quiet guy. We both have started together in cinema, and I think we've learned everything together also about camera gani anni. So yeah, it's always nice. ఎక్కడో బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కేసి మరి ప్రమోషన్స్కి మీరు వచ్చారు. హైదరాబాద్లో ఉన్న నితిన్ గారు మరి ప్రమోషన్స్కి రాలే, ఏంటి కారణం? నాకు తెలియదండి, మీరు యూ షుడ్ ఆస్క్ హిమ్ ఓన్లీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు. ఈ సినిమా గురించి చెప్పంటే ఏం చెప్తారు? It's a family entertainer and we've shot it quite long ago. Kani it's something that doesn't get outdated. So ippudu chusina 10 years tarvata chusina it's a beautiful story. So ilanti oka kada raaledu recent times lo. సో అందరికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. యాక్చువల్లీ స్మోకింగ్ బేస్డ్ మూవీస్ అయితే రాలేదు. అయితే ఈ మూవీ మీరు చేశారు కదా, స్మోకింగ్ వల్ల అనర్థాలు అవి సంథింగ్ ఏవో చెప్పారు. సో మీరు యూత్కి ఏమైనా చెప్తారా? నేనేం చెప్పనండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళే నేర్చుకుంటారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొటాగనిస్ట్కి ఎలా ఒక జర్నీ ఉంటుందో అందరికి అలా ఒక జర్నీ ఉంటుంది. అందరూ స్మోక్ చేస్తారు, వదిలేస్తారు. సో దట్ ఈస్ దేర్ పర్సనల్ జర్నీస్ అంతే. అంటే అందరి లైఫ్లో ఈ మూవీ లైఫ్లోకి ఎలా హీరో లైఫ్ బ్యాడ్. స్మోకింగ్ ఇస్ డెఫినెట్లీ బ్యాడ్. ప్లీజ్ డోంట్ స్మోక్. బట్ ఐ థింక్ యూ విల్ ఓన్లీ నో. నేను చెప్పానని ఎవరు వదిలేస్తారు కదా. హీరో లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినట్టు అందరి లైఫ్లోకి ఒక అమ్మాయి రావాలి. కరెక్ట్.